సరిహద్దులో మాత్రం సంథింగ్ ఏదో జరుగుతుంది. నేను మొన్ననే చెప్పాను, ఏదైతే ప్రధానమైనటువంటి అంశం చోటు చేసుకుందో అంటే మన ఇక్కడి నుంచి అంటే మయన్మార్ దగ్గర నుంచి కొంత ప్రాంత విమానం మన దేశంలోకి జాయిన్ అవుతుందా, సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటిది. తాజాగా మిజోరాంలో జరిగినటువంటి స్థానిక కౌన్సిల్ ఎన్నికల్లో 34 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అది ఒక ఎత్తు. రెండవది, రాజ్యసభ సభ్యత్వం మిజోరాం ఎంపీ కే వన్లవేన ఇచ్చింది బీజేపీ. ఆయన తాజాగా మయన్మార్కి కాలినడకన వెళ్ళాడు, సరిహద్దులు దాటి వెళ్ళాడు, భారత్ సరిహద్దులు దాటి వెళ్ళాడు. ఈయన ఎవరంటే మిజో నేషనల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ఎంపీ, వీళ్ళకి మద్దతు ఇచ్చింది బీజేపీ అనమాట. మయన్మార్కి నడిచి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి చిన్ల్యాండ్ కౌన్సిల్తో భేటీ అయ్యాడు. వాళ్ళతో మేమంతా ఒకటే కమ్యూనిటీ, మేమందరం సోదరు లాంటి వాళ్ళం, సేమ్ మిజో ఫ్యామిలీ మాదంతా అని చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో అక్కడ జరిగిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు హోమ్ మినిస్టర్తో పంచుకున్నారు. అదే సందర్భంలో భారతదేశంలో కలవమని ఆహ్వానించారు చిన్ల్యాండ్ కౌన్సిల్ని. అంటే దాదాపుగా ఒక 10 నుంచి 20% భూభాగం అక్కడ ఏదైతే ఉందో వాళ్ళని భారత్లో కలిసి పొమ్మంటున్నారు. ఇది కీ పాయింట్.